तुम्हारे एमपी के दो से ना डराइए तो ये मैं मिस ना लो आ जाए ఆడ అయితే సికింద్ర అన్న టూ వచ్చేసి యువతలకి కదా బాబు అన్న కలేదు ఫస్ట్ దీంతో మొదలు ఇటుకు వచ్చాయి ఫోటోలు రావు खाली चावल ले रहे हैं चावल दूसरा तू कितने को तेरे फर्स्ट बुक चावल अंगली होगा చామల్ తీసండి చామల్ తీసండి అదే అక్కడ बस राइट सर आज चालू कर रहे हैं क्या हिसाब से गवर्नमेंट चालू कर रहे हैं मुझे मालूम है आपको मालूम क्या ना कैसा क्या मालूम ఒక 10 రోజులు అక్కడ డీలర్స్ చెప్పండి ఒక రూమ్ తీసి అక్కడ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి కాదులే చేయండి స్టోర్లు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మీరు పని చేయండి వాళ్ళ కార్డులు ఏమున్నాయో ఆ స్టోర్ డైవర్ట్ చేయండి పోర్టబిలిటీ ఉంది కదా పోర్టబిలిటీ ఉంది సార్ పోర్టబిలిటీని కూడా ఆడే తీసుకోవచ్చు కదా వాళ్ళ దగ్గరగా ఉంటే చోటు తీసుకోవచ్చు इधर आने की जरूरत नहीं उधर ही ले सकते जे भाई सा नहीं ले जी तुम्हें वो जे एक को डालो कंची मामले वार्ड काउंसलर बात ना बेटा बात करो ना आज अगर बोल अन्ने 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 कटेम अंडा बट वो का ఉండండి యాడ్ ఒకసారి ఉండండి ये प्रोग्राम कहीं को चालू हुआ बोल के अच्छा डालना ये हमारे लोग ऐसा है हकीकत में सुनो माँ पिछले गवर्नमेंट में वो गाड़ी रख के महीने में कब बोला तो उन्होंने तब आता था उतना सहूलत नहीं था पहले क्या चलते थे स्टोर में देने का आदत था महीने में 18 दिन तुम्हें कभी भी आके इधर ले सकते चावल अंदे शक्कर अंदे अभी पहले पिछले गवर्नमेंट में शक्कर भी नहीं मिलते थे और जवर
राहुल को क्या बोलते हैं? रागी। ये भी कंदी दाल, तुअर दाल, गेहूं नहीं, గోధుమలు కూడా ఇస్తాం. ఊరికి అన్ని అబద్ధాలు మాట్లాడాలి. గోధుమలు ఇప్పుడు ఇస్తాము. అట్లా కాదు స్వామి, ఊరికే చెప్పండి. జొన్నలు, రాగులు, పంచదార, చక్కెర, ఈ మూడు కూడా మళ్ళీ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఈరోజు మీకు బియ్యంతో పాటు పంచదార కూడా ఇస్తున్నారు. 2-3 రోజుల్లో రాగులు, జొన్నలు కూడా ఇస్తారు. నెలలో 18 రోజులు మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. कभी भी आके ले सकते. जाके उधर भीड़ में खड़ जाना रोड पे, वो गाड़ी जब उनका मूड कब आए तो तब आने का उनको वो सहूलत नहीं थे. वो निकाल के तुम लोगों के वास्ते चंद्रबाबू नायडू का हुकूमत ये सोच के कर रहा है. ये समझ लो आप लोग, ये गवर्नमेंट का तरीका अंदे, सोच अंदे, आप लोगों के बारे में खिदमत करने का इरादा अंदे. आप लोग थोड़ा समझ जाओ, बदल जाओ. काली दूसरे रकम में जाओ ना को. एक दिन आता था, एक दिन आता नहीं माओने. यहाँ तो तुम कभी ले जा सकते. वैसा है लखीसराय. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజల ఆలోచన, అభిష్టాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోటుపాట్లను అధిగమించాలనే ఆలోచనతోనే ఈ రోజున ఆ వాహనాల్ని ఫుల్ స్టాప్ పెట్టి ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక గ్రీవెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజెప్పుతున్నటువంటి పరిస్థితులు అధిగమించాలనే ఆలోచనతోనే ఎంపీ షాపుల్లో దాదాపు ఒక నెలలో 18 రోజుల పాటు వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళకు కావాల్సినటువంటి బియ్యం కావచ్చు, పంచదార కావచ్చు, తీసుకునే విధంగా వెసులుబాటు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మొదటిగా సామాన్య ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, తెల్లకాడల కోసం ఎక్కువగా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే రోడ్లలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ టయాన్ని వెసులుబాటు చేసుకోవాలా, మీకు రోడ్లో నిలబడి, క్యూ లైన్లో నిలబడి బియ్యం ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఆపితే అక్కడ కలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి సాంప్రదాయబద్ధంగా ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆలోచన చేసి ఒక షాప్, ఫెయిర్ ప్రైస్ షాప్ని ప్రజా పంపిణీ వ్యవస్థలో అలవాటు చేసిందో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రకంగానే మళ్ళీ మిమ్మల్ని అక్కడే సరుకులు తీసుకునేటువంటి రూపకల్పన ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో కేవలం బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు, పంచదార కూడా ఇచ్చేవాళ్ళ, పంచదార ఇవ్వాల. అంతేకాకుండా రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఏదైతే సాంప్రదాయమైనటువంటి కందిపప్పు కావచ్చు, మామూలుగా మన దినంలో ప్రతిరోజు మనము తీసుకునేటువంటి ఆహార దినుసులు కావచ్చు, పోషక పదార్థాలు, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్. రాగులైతే మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో విరివిగా వాడతాం. ఈ జొన్నలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప కావచ్చు, కర్నూలులో కావచ్చు విరివిగా వాడేటువంటి పరిస్థితి. కేవలం బియ్యం మాత్రం ఇస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండదు. వాళ్ళ వినియోగంలో రాగులు కానీ, జొన్నలు కానీ, మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకురావాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తాం. దీనికి పూర్వపరాలు లేకపోతే గత పాలకుల హయాంలో ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యము ఒక స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అరికట్టాలనే ఆలోచనతోనే ఈ రకమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థని పునరుద్ధరించడం కూడా జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను, నాయకులు చెప్తున్నాను. పెద్ద ఎత్తున ప్రజల్లో మీరు వర్బల్ క్యాంపెయిన్ చేయడం మానేస్తారు, అంటే నోటి ద్వారా మీరు మాట్లాడడం మానేస్తున్నారు. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు మొన్న మహానాడు జరిగింది,
మహానాడు సందర్భంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా ఆఫీస్ కూడా మొట్టమొదటిసారిగా నాకు 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు అయినటువంటి సంతోషాన్ని ఇచ్చే విధంగా మీరు అందరూ స్పందించినారు. దాన్ని కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మామూలుగా మిమ్మల్ని ఎంటపడాల్సింది. మా ఆఫీస్కి 15 రోజుల కింద క్లాస్ పీక్ వాళ్ళే సెట్ అయిపోయినారు. నాతో ఒక ఫోన్ కూడా చేయించుకోవాలి. కానీ అద్భుతంగా పనిచేస్తాం. మీరు అదే స్థాయిలో అద్భుతంగా రెస్పాన్స్ అయ్యారు. దట్ షుడ్ బి ద కమిట్మెంట్. మనం అధికారం వచ్చినప్పుడు